గోదావరి తీరం మీద వెలసిన పరిశ్రమల నేల, బొగ్గుగనుల గుండె చప్పుడు వినిపించే ప్రదేశం, అడవుల మధ్య అభివృద్ధి కథ రాసుకున్న జిల్లా. ఇదే మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంచిర్యాల జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా ముందుగా పాత ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. గోదావరి నది ఈ జిల్లాకు జీవనాడి, బొగ్గుగనులు ఈ జిల్లాకు ఆర్థిక బలం, అరణ్యాలు ఈ నేల అందం, గిరిజన సంస్కృతి ఈ ప్రాంత ఆత్మ. జిల్లాకు పేరు ఎలా వచ్చింది? మంచిర్యాల అనే పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని మంచి రేవు అని పిలిచేవారని చెబుతారు. గోదావరి నది ఒడ్డున ఉండటం వల్ల ఈ ప్రాంతం వ్యాపార రేవుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత మంచిరేవు అనే పదం కాలక్రమేణా మంచిర్యాలగా మారింది అని స్థానిక చరిత్రకారులు చెబుతారు. మరికొందరు ఈ ప్రాంతాన్ని పూర్వం గర్మిల్లా అని పిలిచేవారని కూడా చెబుతారు. భౌగోళిక స్థానం: మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉత్తర భాగంలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రం, తూర్పున కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దక్షిణాన పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణం సుమారు 4016 చదరపు కిలోమీటర్లు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి: మంచిర్యాల, బెల్లంపల్లి. మొత్తం 18 మండలాలు ఉన్నాయి. గోదావరి జిల్లాకు జీవనాడి. గోదావరి నది మంచిర్యాల జిల్లా జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది. ఈ నది వల్లే జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రాణహిత నది కూడా ఈ జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ 2 నదులు జిల్లాకు సహజ సంపదను అందిస్తున్నాయి. గోదావరి ఒడ్డున ఉదయం సూర్యోదయం సమయంలో కనిపించే దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. అరణ్య సంపద: మంచిర్యాల జిల్లా అరణ్యాలతో నిండిన ప్రాంతం. కవాల్ టైగర్ రిజర్వ్కు చెందిన కొంత భాగం ఈ జిల్లాలో ఉంది. ఇక్కడ అడవి జంతువులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి. అడవుల్లో జింకలు, అడవి పందులు, నెమళ్ళు, అడవి కోళ్లు, చిరుతలు వంటి జీవులు కనిపిస్తాయి. ఈ అరణ్యాలు గిరిజన జీవనానికి ఆధారం. గిరిజన సంస్కృతి: మంచిర్యాల జిల్లాలో గోండ్లు, కొలాంలు వంటి గిరిజన తెగలు నివసిస్తారు. వారి జీవన విధానం ప్రకృతితో మమేకమై ఉంటుంది. గిరిజనుల పండుగలు, నృత్యాలు, సంగీతం ప్రత్యేకమైనవి. ధింసా వంటి నృత్యాలు పండుగల సమయంలో చూడటానికి అద్భుతంగా ఉంటాయి. అడవిలో దొరికే పండ్లు, తేనె, ఔషధ మొక్కలు వారి జీవనాధారం. బొగ్గుగనుల కథ: మంచిర్యాల జిల్లా అంటే అందరికీ గుర్తొచ్చేది సింగరేణి బొగ్గుగనులు. ఈ జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాలు బొగ్గుగనులకు ప్రసిద్ధి చెందాయి. సింగరేణి సంస్థ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. భూమి లోపలికి 100 అడుగులు దిగిపోయి బొగ్గు తవ్వే కార్మికుల జీవితం ఎంతో కష్టసాధ్యం. వారి చెమటతోనే ఈ ప్రాంత పరిశ్రమలు ముందుకు సాగుతున్నాయి. బెల్లంపల్లి బొగ్గు నగరం. బెల్లంపల్లి ఒకప్పుడు చిన్న గ్రామం మాత్రమే. కాని బొగ్గుగనుల కారణంగా ఇది పెద్ద పారిశ్రామిక పట్టణంగా మారింది. ఇక్కడి కాలనీలు, గనులు, కార్మికుల జీవనం ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించాయి. రాత్రివేళల్లో కూడా గనుల ప్రాంతంలో యంత్రాల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మందమర్రి ప్రత్యేకత: మందమర్రి కూడా సింగరేణి గనుల వల్ల అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవితం గనులపై ఆధారపడి ఉంటుంది. ఉదయం గనులకు వెళ్లే కార్మికులు, సాయంత్రం అలసటతో తిరిగి వచ్చే దృశ్యాలు ఈ ప్రాంత జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ ప్రాంతంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ తెలంగాణకు విద్యుత్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గుతో నడిచే ఈ ప్లాంట్ పరిశ్రమల అభివృద్ధికి బలం. సిమెంట్ పరిశ్రమలు. జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇక్కడ లభించే ఖనిజ సంపద కారణంగా అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. పరిశ్రమల వల్ల జిల్లాలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వ్యవసాయం. పరిశ్రమలతో పాటు వ్యవసాయం కూడా మంచిర్యాల ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం. ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి. గోదావరి నీటితో సాగు విస్తరించింది. గ్రామాల్లో రైతుల జీవితం ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. గ్రామీణ జీవనం. మంచిర్యాల గ్రామాల్లో ఉదయం కోళ్ల కూయటంతో ప్రారంభమవుతుంది.
పల్లెల్లో ఎద్దులతో దున్నే రైతులు, చెరువుల దగ్గర పిల్లలు, పంట పొలాల్లో మహిళలు, గోదావరి తీరం వద్ద చేపల వేట, ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. గ్రామీణ సంస్కృతి ఇంకా జీవంగా ఉంది. చరిత్రలో మంచిర్యాల. ఈ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. యమునపల్లి ప్రాంతంలో జురాసిక్ కాలానికి చెందిన డైనోసార్ అవశేషాలు కనుగొన్నారు. ఇవి కోట్ల ఏళ్ల క్రితం జీవించిన డైనోసార్లకు సంబంధించినవిగా భావిస్తున్నారు. దీంతో మంచిర్యాల ప్రాంతానికి ప్రాచీన భౌగోళిక ప్రాధాన్యం లభించింది. కాకతీయుల ప్రభావం. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం వ్యాపార మార్గంగా ఉపయోగించబడింది. గోదావరి నది కారణంగా వాణిజ్యం అభివృద్ధి చెందింది. అడవుల్లో గిరిజన రాజ్యాలు కూడా ఉండేవని చరిత్ర చెబుతోంది. నిజాం కాలం. నిజాం పాలనలో ఈ ప్రాంతం అరణ్య సంపద, ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందింది. తర్వాత బ్రిటిష్ ప్రభావం పెరిగిన సమయంలో బొగ్గు గనుల అభివృద్ధి ప్రారంభమైంది. అదే మంచిర్యాల భవిష్యత్తును మార్చింది. రైల్వే అభివృద్ధి. మంచిర్యాల జిల్లా రైల్వే పరంగా కూడా ముఖ్యమైనది. మంచిర్యాల రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలో కీలక స్టేషన్గా ఉంది. బెల్లంపల్లి స్టేషన్ కూడా ప్రముఖ రైల్వే కేంద్రం. రైల్వే వల్ల బొగ్గు రవాణా సులభమైంది. రోడ్డు మార్గాలు. జాతీయ రహదారి 63 ఈ జిల్లాలో గుండా వెళుతుంది. దీంతో హైదరాబాద్, నాగపూర్ వంటి నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడింది. విద్యారంగం. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పరిశ్రమల అభివృద్ధితో విద్యాపై అవగాహన పెరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విద్యా సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరముంది. ఆరోగ్య సేవలు. మంచిర్యాల పట్టణంలో ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సేవలందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. జిల్లాలో జనాభా. మంచిర్యాల జిల్లా జనాభా సుమారు 8 లక్షలకు పైగా ఉంది. అక్షరాస్యత శాతం సుమారు 64%గా ఉంది. తెలుగు ప్రధాన భాష. ఉర్దూ, గోండి, మరాఠీ భాషలు కూడా మాట్లాడబడుతున్నాయి. గోదావరి అలలు చెప్పే కథలు. బొగ్గుగనుల లోతుల్లో దాగిన శ్రమ. అడవుల్లో ప్రతిధ్వనించే గిరిజన సంస్కృతి. పరిశ్రమల మధ్య ముందుకు సాగుతున్న అభివృద్ధి. ఇవి అన్నీ కలిసిన నేలే మంచిర్యాల జిల్లా. ఒకప్పుడు చిన్న పట్టణాల సమాహారంగా ఉన్న ఈ ప్రాంతం నేడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాగా ఎదిగింది. బెల్లంపల్లి గనుల శబ్దం నుంచి గోదావరి తీరం నిశ్శబ్దం వరకు ప్రతి చోట ఒక ప్రత్యేకమైన కథ దాగి ఉంది. ఇక్కడి ప్రజల కష్టం, గిరిజనుల సాంప్రదాయాలు, రైతుల జీవితం, కార్మికుల చెమట అన్నీ కలిసి మంచిర్యాల ఆత్మను నిర్మించాయి. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ, పరిశ్రమలతో అభివృద్ధి సాధిస్తూ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న జిల్లా ఇది. తెలంగాణ గుండెల్లో బొగ్గు శక్తిగా, గోదావరి ఒడ్డున అభివృద్ధి ప్రతీకగా ఎప్పటికీ గుర్తుండిపోయే జిల్లా మంచిర్యాల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలంగాణ జిల్లాల డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన చరిత్రతో, మరో కొత్త ప్రదేశంతో త్వరలో కలుద్దాం.